సో హాయ్ గాయ్స్, రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్ అయింది భయ్య. ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ గారు కూడా ఉన్నారు. మరి డేవిడ్ వార్నర్ రోల్ ఏంటి, ఆయన యాక్టింగ్ ఎలా ఉంది, అండ్ ఈ సినిమాతో నితిన్ బ్లాక్ బస్టర్ కంబ్యాక్ కొడతాడా లేదా అనేది డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా నాది ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హీరో నితిన్ అండ్ వెంకీ కుడుమల గారి కాంబినేషన్ లో ఇది సెకండ్ మూవీ భయ్య. హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ లో భీష్మ అనే సినిమా వచ్చింది అండ్ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత చేసిన నితిన్ సినిమాలన్నీ కూడా అట్టర్ ఫ్లాప్లు, డిజాస్టర్స్ అయినాయి. ఇప్పుడు నితిన్ కి ఒక కంబ్యాక్ ఫిల్మ్ అయితే చాలా అవసరం భయ్య. ఎలాగైనా బ్లాక్ బస్టర్ కంబ్యాక్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఈ రాబిన్ హుడ్ సినిమా ట్రైలర్ చూస్తే ట్రైలర్ లెంత్ 2.38 seconds అయితే ఉంది. ట్రైలర్ మొత్తం కామెడీ అనేది చూపించారు. ట్రైలర్ చూసినంతసేపు నాకు నవ్వు అయితే ఎక్కడ రాలేదు. ఏదో కామెడీ చేసే ప్రయత్నం అయితే చేశారు. సోగా ఉంది. సో పర్వాలేదు, ఓకే. మరి సినిమా కాన్సెప్ట్ ఏంటంటే హీరో డిఫరెంట్ గెటప్స్ వెళ్ళి రాబరీలు అయితే చేస్తుంటాడు. హీరో ఇలా రాబరీలు ఎందుకు చేశాడు అండ్ దేనికోసం చేశాడు అనేది స్టోరీ పాయింట్. హీరోయిన్ శ్రీలీల గ్లామర్ బాగానే ఉంది అండ్ డేవిడ్ వార్నర్ భయ్య ట్రైలర్ ఎండింగ్ లో లాస్ట్ 8 seconds మాత్రమే ఉంటది. ఆయన హెలికాప్టర్ నుంచి దిగే సీన్స్, అది కూడా ఏదో చీకుతూ వస్తాడు, లాలీపాప్ అనుకుంటా, కానీ రౌండ్ గా ఉంటది, అది డిఫరెంట్ ఉంటది. సో అది చీకుతూ హెలికాప్టర్ నుంచి దిగుతూ అలా వాక్ చేస్తూ ఉంటాడు. సో అది 8 seconds మాత్రమే మనకు ట్రైలర్ లో చూపించడం జరిగింది. అండ్ శ్రీలీల గ్లామర్ గానే చూపించారు మనకు. మరి సినిమాలో తనకి ఏమైనా బలమైన రోల్ ఉంటుందా అంటే చూడాలి. ట్రైలర్ మాత్రం హీరోయిన్ బాగా డబ్బున్న అమ్మాయిగా చూపించడం జరిగింది. సినిమా అయితే మార్చ్ 28న రిలీజ్ అవుతుంది. మరి ట్రైలర్ చూసాక నాకు మరీ అంత హైలైట్ గా అని ఏమనిపించలేదు. మరి హీరో ఇలా దొంగతనం దేనికోసం చేశాడు అనేది తెలుసుకోవాలని ఉంది. సో అంతే, దానికోసమైనా సినిమా చూడాల్సిందే. సో మీరు ఈ రాబిన్ హుడ్ మూవీ ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించింది, ఆ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటి, నితిన్ ఈ సినిమాతో హిట్ కొడతాడా లేదా, మీ ఎక్స్పెక్టేషన్, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.